న్యూస్. సింగరేణిలో బదిలీలను నిషేధిస్తూ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇదివరకు ఉత్పత్తికి కీలకమైన జనవరి నుంచి మార్చి వరకు 3 నెలలు మాత్రమే నిషేధం విధించేవారు. కానీ ఇటీవల 5 నెలలకు నిషేధాన్ని పొడిగించడం విమర్శలకు తావిస్తోంది. వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధన కోసం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బదిలీల కోసం ఎదురు చూస్తున్న అనేక మంది కార్మికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. నిజానికి సంస్థలోని చాలా మంది ఉద్యోగులు ఒక ఏరియాలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ మరో ఏరియాలో విధులు నిర్వహిస్తున్నారు. వందలాది మంది కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు దూర ప్రాంతాల నుంచి విధులకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ నివాసాలకు దగ్గరగా ఉండే ఏరియాలకు బదిలీ కావాలని వేలాది మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం అనేక మంది కార్మికులు పరస్పర బదిలీలకు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. దీనికి తోడు భూగర్భ గనుల్లో పనిచేస్తున్న వందలాది మంది సీనియర్ కార్మికులు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇతర విభాగాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే మే 31 వరకు బదిలీలపై నిషేధం విధించడంతో కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ సింగరేణి అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది. సీఎండీ బలరాం సహా డైరెక్టర్లు రంగంలోకి దిగారు. ఏరియాల వారీగా బొగ్గు ఉత్పత్తిని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనులపై అధిక దృష్టి సారించారు. వాస్తవానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి. అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల కాలంలో 46.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఇంకా 25.25 మిలియన్ టన్నుల బొగ్గు లోటు ఉంది. 3 నెలల్లో ఈ లక్ష్యాన్ని సాధించడం సంస్థకు సవాల్గా మారింది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలున్నాయి. అందులో 6 ఏరియాలు వివిధ కారణాల వల్ల ఉత్పత్తిలో వెనుకంజలో ఉన్నాయి. కేవలం 5 ఏరియాల్లో మాత్రమే 100% బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. మొదటి నుంచి భూగర్భ గనులు అధికంగా ఉన్న ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి తక్కువ అవుతోంది. ఈ గనుల్లో మ్యాన్ పవర్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉత్పత్తి తగ్గడంతో పాటు వ్యయం కూడా ఎక్కువగా అవుతుంది. ఈ నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ గనులపైనే యాజమాన్యం ఎక్కువ దృష్టి పెడుతోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాల ద్వారా తక్కువ మ్యాన్ పవర్ తో ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఈసారి కొత్త గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి అంచనా వేసింది. ఒడిశాలోని రైని బ్లాక్ తో రామగుండం మెగా ఓసీపీ, అలాగే కొత్తగూడెం బీకే ఓసీపీ, ఇల్లందు ఏరియాలోని రొంపేడు గనులు అందుబాటులోకి వస్తాయని భావించింది. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా ఉత్పత్తి చేయడం లేదు. దీంతో ఇప్పుడున్న 17 ఓపెన్ కాస్ట్, 22 భూగర్భ గనుల్లోనే టార్గెట్ బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల నుంచి మార్చి వరకు ప్రతి నెల 8.4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ క్రమంలో ఉత్పత్తిపై ప్రభావం పడకుండా ఉండేందుకు యాజమాన్యం మే నెల వరకు బదిలీలపై నిషేధం విధించింది. మార్చి వరకు మాత్రమే నిషేధం ఉండాలని, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నిషేధం ఎత్తివేసి బదిలీలు జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ఉత్పత్తి లక్ష్య సాధన, లాభాలే కాకుండా కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం దృష్టి సారించాలని కార్మిక నేతలు కోరుతున్నారు. సింగరేణి ఉద్యోగులను ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవద్దని 5 నెలల వరకు బ్యాన్ చేయడం జరిగింది. ఇది మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఎందుకంటే గత సంవత్సరం ప్రొడక్షన్ ఇయర్లో ఎంతైతే టార్గెట్ 70 మిలియన్ టన్నులు ఇచ్చిందో 70.2 మిలియన్ టన్నులు ఉత్పత్తిని సాధించడం జరిగింది. మరి ఇదంతా సింగరేణి ఉద్యోగులు కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే వచ్చింది. ఇవాళ బదిలీలు ఆపడం వల్ల
ఆ ఉత్పత్తి ఆగిపోతుందనే నెపంతో వీళ్ళు చేయడం అనేది సరైన విధానం కాదు. దీన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తుంది. చాలా మందిని ఒక డివిజన్లో ఉన్న వాళ్ళని వేరే డివిజన్లలో పోస్టింగ్ ఇస్తున్నారు. అలా ఇవ్వటం వల్ల ఆ కార్మికులకు సంబంధించిన తల్లిదండ్రులు, వృద్ధులైన వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఏ డివిజన్లో ఉంటారో ఆ డివిజన్లకి కావాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. యాక్చువల్గా యాజమాన్యం దీన్ని నివారించాలంటే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినప్పుడే వాళ్ళ ఆప్షన్ అడిగి మీకు ఏ డివిజన్ కావాలని ఇస్తే ఈ ట్రాన్స్ఫర్ల తతంగం అంతా ఉండదు. పోస్టింగ్ ఇచ్చినప్పుడే వాళ్ళకి ఏ డివిజన్ కావాలో అడిగి ఆ డివిజన్లో కౌన్సిలింగ్ చేసి ఇవ్వడం ద్వారా ఇలా ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్స్ఫర్లని నివారించే అవకాశం